ఎమ్మెల్యే మినిస్టర్ అలాగే రేపు కూడా కర్నూలుకి కంటిన్యూగా ఉండే ఎమ్మెల్యే మినిస్టర్ మా టీజీ భరత్ అన్న గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి వేదిక ముందున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు జగదీష్ అన్న గారికి సంతోష్ అన్న గారికి ఏపీఐఏసి డైరెక్టర్స్గా ఇచ్చినందుకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే రాజ్యలక్ష్మి గారికి కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ మా ముందున్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, వార్డ్ ఇన్ఛార్జీలు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరికైతే ఈరోజు బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నా నుంచి ఒక చిన్న నేను ఈరోజు బాధ్యతలు ఎవరైతే స్వీకరించారో అలాగే మేము డైరెక్టర్స్గా ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ నేను ఒకటి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను డైరెక్టర్గా కానీ వార్డ్ ఇన్ఛార్జ్గా కానీ ఉన్నాను అంటే దానికి కారణం ఒక టీజీ భరత్ అన్న గారే. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీజీ భరత్ అన్న గారు ఉంటేనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. కాబట్టి మనం జీవితాంతం మనం ఉన్నంత వరకు మనం భరత్ అన్న గారికి టీజీ ఫ్యామిలీకే మన సేవలు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు భరత్ అన్న గారు వారి ఆదేశాల మేరకు నేను ఒక చిన్న అంటే వాడు తప్ప రైట్ నాకు తెలియదు కానీ నేను అది మాట్లాడుతున్నాను. భరత్ అన్న ఈరోజు ఒక వార్డ్ ఇన్ఛార్జ్ కానీ ఒక బూత్ ఇన్ఛార్జ్ కానీ నేను పెట్టాను అంటే అది ఎవరు అని ఆలోచించకుండా మనం అందరము సహాయ సహకారాలు అందించాలి. ఎందుకు చెప్తున్నానంటే రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈ లాస్ట్ ఎలక్షన్స్లో ఎవరందరూ అన్న కోసం కృషి చేశామో అలాగే మరలా మనం కృషి చేసి అన్నగారికి 33 వార్డులు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీటన్నిటికీ సహకరించాల్సింది బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, క్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి వీళ్ళందరూ సహకరించాలి. దీంట్లో ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అరే మాకు రాలేదు వాళ్ళకు వచ్చింది కదా అంటే అది అన్నతో ఉన్న వాళ్ళకు కొంతమందికి వచ్చింటుంది, మిగతా వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు వస్తాయి. ఇంకా టైం చాలా ఉంది, దాన్ని గమనించండి అన్న. మీరు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పండి అన్న, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీజీ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మనం కట్టుబడి ఉండాలి. రేపు పార్టీలకు అతీతంగా నేను ఒకటే చెప్తాను, రేపు అన్న ఎలా ఉన్నా ఇండిపెండెంట్గా నిలబడినా కూడా మనం అందరం సపోర్ట్ చేసి గెలిపించే సత్తా మనకు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు.